నుంచి డబ్బులు తీసుకపోతుంది, అక్కడ నుంచి డబ్బులు తీసుకురారంటే మరి ఎట్లా అభివృద్ధి చెందుతుందండి? అభివృద్ధి చెందాలంటే డబ్బులు రావాలి కదా. కేంద్రంలో మేము ఉన్నంత వరకు మంత్రులు ఉంటాము, ఎంపీలు ఉంటాం అంటే మరి ఇక్కడ నుంచి తీసుకుపోయి ఉన్నటువంటి డబ్బులు ఇప్పటికీ 1,00,000 కోట్ల రూపాయలు రాలేదండి 2 సంవత్సరాలలో. ఇంకో 1,00,000 కోట్లు ఇవ్వలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు. ఎట్లా చెందుతుంది? పెండింగ్ అట్లా ఉంచారు. మాట్లాడినప్పుడు నువ్వు కేంద్రం నుంచి తీసుకెళ్లిపోతున్నట్టు నిధులు అభివృద్ధి చెందాలంటే కేంద్రం రిటర్న్ ఇవ్వాలి కదా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ లే ఉంటున్నారు. దాదాపుగా సగం మంది రాష్ట్రంకు సంబంధించిన వాళ్ళు సగం మంది ఇక్కడనే నివసిస్తున్నారు. వీళ్ళ కోసం మౌలిక సదుపాయాల కోసము కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎన్నో నిధులు ఉన్నాయి. ఇప్పుడు విభజన హామీలు ఉన్నాయి, రకరకాల ఫండ్స్ ఉన్నాయి. ఏ ఒక్క కోణాన కొన్ని తప్ప ఇంకా ఎక్కడ కూడా వాళ్ళు పనిచేసిన పాపం 10-11 సంవత్సరాలల్లా మరి రావాల్సినటువంటి డబ్బులు రాకుండా అభివృద్ధి చేయాలి ఎట్లాంటి మరి బీఆర్ఎస్ సోదరుడు చెప్తున్నాడు. మరి సర్ఫేస్ గా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల పాలు చేసిండ్రు. ఈ రోజు వడ్డీలకే 6,500 కోట్ల రూపాయలు కట్టేటట్టుగా చేసిండ్రు. మరి ఎక్కడైతుందండి? ఇప్పుడు పదే అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పైందని చెప్పిండ్రు. అవి ఒక తీసుకుపోయి ఒక కాళేశ్వరను వాటర్ కో దేనికో కాదండి, సమాంతరంగా అన్ని రకాలుగా జరగాలి. 2 బేసిన్లు నదులు ఉన్నాయి ఇక్కడ అక్కడ, అవి అభివృద్ధి చెందకపోయాయి. మరి ఇప్పుడు కేంద్రం నుంచి మొట్టిగాలి ఎప్పుడు కూడా చూసినా కూడా వివక్ష చూపించబట్టే రూపాయి తీసుకెళ్లి 30 పైసలు కూడా ఇవ్వకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రాష్ట్రాలనేమో డబ్బు తీసుకొని ఇవ్వటే అభివృద్ధి చెందాలంటే ఎట్లా చెందుతుందండి? ఇవాళ కదా వీళ్ళందరూ పనిచేయాలి కదా, ఎంపీలు కూడా పనిచేయాలి కదా. రాజు గారు అప్పటి నుంచి అలాగే ఉన్నారు. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. రాజు గారు మూసీ గురించి 32% ఇస్తే రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రాజు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం. వీళ్లకు కావాల్సింది ఒక్కటేనండి, ఈ 2 సంవత్సరాలల్లా కనీసం నేను చూస్తాండి, పొద్దున్న లేస్తే పేపర్ చూస్తాను, 48 మంది కార్పొరేటర్లు గెలిచిండ్రు. గ్రామ పంచాయతీలు అయితే 700కే పడిపోయారు. వీళ్ళు ఏమైతుంది వీళ్ళతోటి గానీ వీళ్ళు ఏమి ఎందుకంటే కూడా సీఎం స్థాయి వ్యక్తి ఒక మాట అన్నారు, వేరే పార్టీ వాళ్ళని వచ్చిన అభివృద్ధి ఉండదు చూసుకోండి అని. డైరెక్ట్ మన పంచాయతీ ఎలక్షన్స్ కి ఆ టైంలోనే మాట్లాడిన మాటలు ఉన్నాయి. మళ్ళీ మీరు ఇక్కడ 48 మంది 38 మంది కార్పొరేటర్లు ఉంటే మీరే డైరెక్ట్ గా చెప్పిన మాటలన్నీ బ్యాక్ ఫైర్ అవుతాయి. ఒక నిమిషం ఆగండి రాజు గారు. ఒక నిమిషం నేను అయిపోయిన తర్వాత మీరు ఇచ్చుకోండి. మీ టైం అయిపోయిందండి. రాజు గారు మాట్లాడాలి. ఒక నిమిషం అండి. ప్రతిపక్ష పాత్ర అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికి ప్రతిపక్షం ఉంటది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలల్లా ఏ సమస్యల మీద బీజేపీ గాని బీఆర్ఎస్ గాని మరి ఎక్కడన్నా వీళ్ళు చేసిరా? కార్పొరేటర్ ఎక్కడ కూడా మేము వాళ్లకు అవకాశం ఇవ్వకుండా మా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అద్భుతంగా పరిపాలన నడుస్తున్నారు. ఇప్పుడు మహిళల కోసం అన్నారు, మహిళల కోసము ఇప్పుడు మహిళల కోసం మేము మహిళల మహాలక్ష్మి బస్ ప్రయాణం ఇస్తున్నాము. ఆరోగ్యశ్రీ నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచి చేస్తున్నాము. గృహజ్యోతి కిందికి 200 యూనిట్లు ఇచ్చినాము. ఇప్పటి వరకు 17,075 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాము. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, మా రికార్డు స్థాయిలో 60,000 ఉద్యోగాలు ఇస్తున్నాము. మరి ఇప్పుడు అక్కడ రైతు భరోసా ఇవన్నీ ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే, రైతుల సంక్షేమం కోసము. మరి ఇప్పుడు ఉన్నటువంటి యువకుల కోసము ఆ స్కిల్ యూనివర్సిటీ అని పెట్టగలిగినాము. స్పోర్ట్స్ దానికి 2 సంవత్సరాలలో మేము 10 సంవత్సరాలు విడిపోయిన రాష్ట్రాన్ని 2 సంవత్సరాల ఒకవైపేమో అప్పులున్నాయి, ఒకవైపేమో అభివృద్ధి కావాలి. మరి 2 వ్యవహారాలు నడవాలంటే కేంద్రం కూడా తీసుకెళ్లే డబ్బుల్ని ఇవ్వడం నేర్చుకోవాలి. మా దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దేని నుంచి వస్తున్నాయండి డబ్బులు? మన దగ్గర డబ్బులు ఉన్న డబ్బులు తీసుకుపోయి ఉన్న ప్రాజెక్టులలో పనికిరాని ప్రాజెక్టులలో పెట్టిండు. 2 వైపులా కాకుండా ఒక వైపే అక్కడ పెట్టేసి అది 2 పిల్లర్లు ఊరిపోయి అది అక్కడ ఆగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా రివర్ నీళ్లు లేవు, వ్యవసాయం. ప్లీజ్ రాజు గారు
మేడం, వీళ్ళు పుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర పెడుతురు. అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అడిగిన దానికి సమాధానం ఏది చెప్పలేక ఇక ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప నీళ్లేమో తెలంగాణ నీళ్లేమో ఆంధ్రాకు పోయినాయి. సూటు బూటు వేసుకొని సుప్రీంకోర్టు దగ్గరికి పోయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం వచ్చింది. ఏమైంది, వీళ్ళు పోయి సుప్రీంకోర్టులో వేస్తే అది కొట్టేసింది. అసలు మీకు పిటిషన్ కూడా ఏనికే చేత కాదు పోరని చెప్పేసి ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసింది. మొన్న నీళ్ల విషయంలో, నిధుల విషయంలో నిధులు మొత్తం కూడా ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలంట మాకు పుట్టిన కొడుకులకు కూడా, అంటే మేము ఇచ్చిన ఉద్యోగాలు మాకు పుట్టిన కొడుకులకు కూడా వాళ్ళు మా కొడుకులు అని చెప్పేసి సంకల పెట్టుకొని ముద్దు పెడుతున్నారు. ఈ నియామకాల విషయంలో నేను ఛాలెంజ్ చేస్తా, సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఆర్థిక శాఖ దగ్గర ఆమోదం పొందినటువంటి పోస్టులు ఎన్ని, క్రియేట్ చేసిన పోస్టులు ఎన్ని, దానికి ఎన్ని నోటిఫికేషన్లు వేసిర్రు, ఎన్ని రాత పరీక్షలు పెట్టిర్రు, ఎంతమందికి ఉద్యోగాలకు ఇచ్చి గది చెప్పురా నాయన అంటే మేము 60,000 ఇచ్చినాం. మేము మొత్తం రాసి మేము కంప్లీట్ చేసిపోయి 50,000 49,624 పోస్టులకు కాగితాలు బంచేసి మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. అది నిరుద్యోగులు అశోక్ నగర్ లో, కూకట్పల్లిలో, అదే విధంగా అమీర్పేటలో, దిల్సుఖ్ నగర్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో, కకతీయ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో వీళ్ళు గిట్ట పోతే వీళ్ళకి బడితెల పూజ చేసే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు పోలీసులను పెట్టుకొని బయటికి పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. నేను ఇంకో విషయం చెప్తా అండి. వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారంట. ఎన్ని నిధులు ఇచ్చిర్రు, ఏ ఒక్క పని చేసిరని అడిగినాం. ఎక్కడైనా అండర్ పాసులు కట్టిరా, డ్రైనేజీలు కట్టిరా, కొత్త ఫ్లైఓవర్లు, మున్సిపాలిటీ కావాల్సింది ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్ కట్టిరా, ఒక భవనాలు కట్టిరా, ఒక రోడ్డు సరిగ్గా చేసిరా, లేకపోతే ఏ ఆడబిడ్డకు మీరు ఏ లోన్ ఇచ్చిర్రు, లక్షాధికారులు చేస్తామని చెప్పిర్రు, కోట్లాధికారులు చేస్తామన్నారు. ఉదయం లేస్తే మూసి శుద్ధీకరణ గురించి మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిరా? ఏం 1,00,000 కోట్ల రూపాయలు దండుకునేది? ఆనాడు ఏం అప్పు చేసిపోయారు అన్నారు. ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ ఎవరండి? ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఏమో గుడ్డిగారి పళ్ళు తోమిండా? ఆ రోజు అసెంబ్లీలో కాగు రిపోర్ట్లు అన్ని కూడా చెప్పినాయి. 100 సంవత్సరాల పార్టీలు వీళ్ళు అప్పు చేసిరనే కదా మీరు అధికారంలోకి వచ్చారు. అప్పు చేసిరు, మేము రాగానే 100 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ ప్రజలను యొక్క తలరాత మార్చేస్తామన్నారు. ఎవరు తలరాతలు మారుస్తున్నారండి వీళ్ళు? తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? తెలంగాణ నీళ్లు మొత్తం కూడా తీసుకుపోతున్నటువంటి మాట వాస్తవం కాదా? ఎన్నిసార్లు వీళ్ళకు కట్టెబెట్టి లేపి నిద్ర మబ్బు లేపిస్తే కూడా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. తెలంగాణ నీళ్ళు ఎట్లా పోతున్నాయి, ఏ రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పై నుంచి తెలంగాణ పైన ఎట్లా పతనం చేయాలనేది ఆయన చేస్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో గ్రామ పంచాయతీలన్నీ కూనెరెళ్ళిపోయినాయి, ఇంకోవైపు మున్సిపాలిటీకి రూపాయలు లేకుండా మున్సిపాలిటీల పరిస్థితి లేదు. కేంద్రం నిధుల కొరకు అర్రలు దాచుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన నోటికి ఏదో వస్తే అదో మాట్లాడుతుండు. నేనేం మాట్లాడుతుండు? ఖజానా నింపుకోవడానికి కాంగ్రెస్ ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడింది మేడం అంటే, ఏదో అక్కడో ఇక్కడ ఎవరో మందుబాబు తాగితే వానికి పుల్ల పెట్టి ఈపులు బలగొట్టి 5,000 వసూలు చేస్తున్నారు. నేను రాగానే మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిరండి, నేను రాగానే ఒకవేళ ఆటో మీద, రిక్షా మీద, కారు మీద, దేని మీద కూడా చలాన్లున్నా 50% వన్ టైం సెటిల్మెంట్ కింద చేస్తా అన్నాడు. నిన్నేం మాట్లాడతాడు? ఒక్క రూపాయి తగ్గించవద్దు, ఏది ఉంటే వాళ్ళ అసలు అకౌంట్లోకి వెళ్ళి లాక్కోరు, ఇక తీసుకోరని అంత ఘోరమైనటువంటి ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఏమైనా చెప్పరాసి ఉద్యోగం చేస్తున్నాడా? ఏం పరిస్థితి అండి తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? ఏమైనా అయ్య జాగిరా బ్యాంకులు లూటీ చేసుకుందాం అనుకుని ప్రజల యొక్క పర్సనల్ అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటానే దానికి ఒక సిస్టమ్ లేదు. పోలీస్ భాష ఏం చేస్తున్నారండి? ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తారు? వీళ్ళు పాయింట్ బ్లాక్ లో గన్నులు పెట్టి పైసలు వసూలు చేయడానికి అని చెప్పేసి ఒక మంత్రి కూతురు చెప్తే దానిపైన ఒక ఎఫ్ఐఆర్ చేయకపోవడం ఎంత దురదృష్టకరం అండి. నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, అలంపూర్లో ఓడిపోయిన ఎమ్మెల్యే, ఆ కాంట్రాక్ట్ కేంద్రం ఇచ్చినటువంటి ఆ రోడ్ల దగ్గర పోయి 8 కోట్లు సస్తావా బిడ్డ అంటే ఆ కాంట్రాక్టర్ బ్రహ్మ కాంట్రాక్టర్ పోయి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఫిర్యాదు అంటే కమిటీ పాయింట్ అండి. నేను మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రజల కొరకు మున్సిపాలిటీలు చేస్తున్నటువంటి ఈ రోజు మున్సిపాలిటీలు కునరిల్లిపోయినాయి. నేను ఇప్పటి వరకు అడిగినా, మీరు ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టిర్రా, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రా, మీరు ఇస్తామన్నటువంటి పెన్షన్ ఎక్కడ పోయింది, మీరు ఇస్తామన్నటువంటి ఎక్కడండి వీళ్ళు ఎప్పుడు ఇస్తున్నాయండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తుండే? బతుకమ్మ పండుగకి ఇస్తుండే. ఈ రోజు ఇందిరమ్మ చీరలని ఎప్పుడు ఇస్తున్నాడు? ఎలక్షన్కు ఇంకెక్కడ ఇస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏడ మంచినీళ్లు ఆ రోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళు వచ్చేదండి. ప్రతి ఇంటికి బ్రహ్మాండమైన 24 గంటలు మంచినీళ్ళు వచ్చేది. ఈ రోజు నీళ్ళు అంటే ట్యాంకర్లు తెచ్చుకునే పరిస్థితి, బుక్ చేసుకోవాలి, ట్యాంకర్ల ఆఫీసుల దగ్గర కూర్చున్న పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే చాలా ఘోరం ఉంది. భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే తెలంగాణకు ప్రత్యేకంగా తెలంగాణ పైన శీత కన్నేస్తుంది. భారతీయ జనతా పార్టీని ప్రజలు మర్చిపోయారు. భారతీయ జనతా పార్టీ
పార్టీని తెలంగాణ ప్రజలు ఆలోచించే పరిస్థితులు లేదు. డిపాజిట్లు కూడా గల్లంటేటున్నటువంటి పరిస్థితి. బీజేపీ ఏమి చేసే పరిస్థితులు లేదు. ఈ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేది మా రామరెడ్డి అన్న చూపిస్తున్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి టెక్నికల్ గా కాంగ్రెస్ లో ఉన్నాడు కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా డీకేఆర్ చేతిలో ఉన్నాడు. ఆయన పట్టుకొని ఆయన చెప్పిన మాటలు పట్టుకొని అన్న వాట్సాప్ యూనివర్సిటీకి బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. నిజాలు వదిలేసి వాట్సాప్ లలో వచ్చేదానికి ఇది చేస్తున్నట్టున్నాడు. అంటే ఈ రోజుల్లో ఏ యుగం వచ్చిందన్న, అవన్నీ కాదు, నిజాలు మాట్లాడాలి. ముఖ్యమంత్రి అడిగాడు, ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏమో జ్ఞానం లేదు. రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. నేను మీకు ఇందాక నేను టైం ఇచ్చాను. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి ప్లీజ్. ఒకటే సబ్మిషన్ ఏమంటున్నానంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాపం ఎంత దౌర్భాగ్యం, చదువుకోలేదు కాబట్టి ఆయన అరే నువ్వు గుజరాత్ కి ఎంత ఇస్తున్నావు, ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నావు, పక్కన తెలంగాణకి ఎంత ఇస్తున్నావు, కర్ణాటక ఇస్తున్నావు, మరి తెలంగాణ పక్కన ఆంధ్రాకి ఇస్తున్నావు, తెలంగాణకి ఎందుకు ఇస్తలేవు? అక్కడేమో 3 లక్షల కోట్లు ఇస్తే 30,000 కోట్లు కూడా ఎందుకు ఇస్తలేవు అని అడిగే సత్తా కూడా లేదు పాపం. ఏమన్నా అంటేనేమో ఈయన తీసుకుపోయి ఓటుకు నోట్ల లోపలేస్తారని భయంతో ఉన్నారు. ఇది తెలంగాణ పరిస్థితి ముఖ్య చిత్రం. శ్రీనివాస్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. మ్యూట్ లో ఉన్నారండి. మ్యూట్ లో ఉన్నారు, చెప్పండి. మున్సిపల్ ఎన్నికలు అనేది ఇప్పుడు 3 పార్టీలు కూడా పొలిటికల్ గేమ్ నడుపుకుంటాయి. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కానీ, సరే ప్రజలకు చాలా విషయాలు ఇప్పటికి అర్థమైనాయి. సరే పోయిన పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ ఏం చేస్తుంది, ఆ ప్రతిపక్షం ఉన్న ఇంకో పార్టీ ఏం చేస్తుంది అనేది జనాలలో కొంత మేరకు అవగాహన ఉంది. ఎవరైతే బెటర్ అనేది అది ప్రజాతీర్పుకు సంబంధించింది. ప్రజలు చెప్తారు, ఎవరో గెలుస్తారు, అయితారు, వాస్తవమే. కానీ ఈ 3 పార్టీలు కూడా రాజకీయాల కంటే ఎక్కువ స్థానిక సంస్థల మీద, వాటి అభివృద్ధి మీద వాళ్ళ పార్టీల తరఫున ఫోకస్ పెట్టాలండి. ఇట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే మీరు మేధావి వర్గము అనాలిసిస్ చేసేటప్పుడు సరైన సూచనలు ఏంటంటే కాంగ్రెస్ ఇది చేయాల్సి ఉంటుండే బాగుండు, బీజేపీ అంటే మనం ఏంటంటే ఏదో మాట్లాడిన 3 పార్టీలను కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న ఎంత ఫెయిల్యూర్ అవుతున్నాయి. రాజు గారు ఒక నిమిషం అండి, 10 సెకండ్స్ ఉందండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. రామరెడ్డి గారు రాజు గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు అట్లా ఇంటరప్ట్ అయ్యారు. అది ఒక నిమిషం అండి, ఆగండి. శ్రీనివాస్ గారు 10 సెకండ్స్ ఉందండి ప్లీజ్, పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీలు బాగుపడాలని నేను కోరుకొని మాట్లాడుతున్నా తప్ప ఎవరి పక్షాతో మాట్లాడుతుంది కాదు. అది సారీ, ఎవరు అట్లా పెద్దలు కాబట్టి, మేధావులు కాబట్టి. పాయింట్ చెప్పండి రైట్ ప్లీజ్ శ్రీనివాస్ గారు. అదే విషయం చెప్తున్నా. అంటే గెలిచిన తర్వాత ఆయా పార్టీలో చైర్మన్లు ఉండని, కార్పొరేటర్లు, మేయర్లు ఉండని, పార్టీలు మాత్రం వాళ్ళను అబ్జర్వేషన్ లో ఉంచాలండి. మీరు విచ్చలవిడిగా పార్టీ తరఫున గెలిచిపోయి తన రాజ్యం తన ఎలుకున్నాడు, లేకపోతే ఇంకేదో జరిగింది, ఆడ పనులు రాకూడదు. పార్టీలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి పనిచేయాలి. జిహెచ్ఎంసీలో బీజేపీకి మంచి అనుభవం వచ్చిందని నేను అనుకుంటున్నా. దాన్ని అనుభవంగా తీసుకుంటారా, ఇంకో తిరిగి తీసుకుంటారా నాకు తెలియదు. రైట్ అండి, అనుభవం తీసుకోవాలి, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి, వాళ్ళతోటి అభివృద్ధి జరిపించాలి. అది మీ పార్టీలకు కూడా మైలేజ్. అది కాంగ్రెస్ రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఎవరికైనా కావాలి. రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్న అటు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడానికి మరికొద్ది రోజులే సమయం ఉంది. అటు ఈసీ కూడా దీనికి సంబంధించి సన్నద్ధం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఆయా పార్టీలు కూడా ముందుకెళ్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ప్రజల మూడ్ ఏంటి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ కొత్త మూడ్ చూపిస్తారా, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది మాత్రం ఈ ఎన్నికల తర్వాత తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.